హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ లాస్ట్ వరల్డ్ వార్, ద ఫ్రీడమ్ ఫైటర్స్. ఇంగ్లీష్ మూవీ అనుకునేరు, తమిళ సినిమా. ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఓకే, ఓ మాదిరిగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్రో వేసేద్దాం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. మన సినిమా ఓపెన్ చేయగానే సెకండ్ వరల్డ్ వార్తో మొదలవుతుంది. రెండో ప్రపంచ యుద్ధాన్ని కేవలం 2 అణుబాంబులు ముగించేశాయి. అణుబాంబు అంటే క్లాస్లో హిస్టరీ సార్ వేసేవి కాదు, హిస్టరీలో అమెరికా జపాన్పై వేసినవి. ఇక వేరే అన్ని దేశాలు భయపడి 1945లో శాంతి ఒప్పందాన్ని చేసుకుని ఐక్యరాజ్య సమితిని నిర్మిస్తాయి. కట్ చేస్తే 2028. ఎస్, మీరు కరెక్ట్గానే విన్నారు. స్టోరీ అంతా 2028లోనే జరుగుతుంది. ఇక 2028లో చైనా, రష్యాతో పాటు ఇంకో 75 దేశాలు ఐక్యరాజ్య సమితి నుంచి విడిపోయి ది రిపబ్లిక్ ని స్థాపిస్తాయి. ఇదిలా ఉండగా మన హీరోయిన్ కీర్తన పిక్నిక్ కి వెళ్లి అక్కడ ఓ పులిని చూసి పడిపోతుంది. అప్పుడే మన హీరో మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో బేర్ గిల్స్ రా ఎంట్రీ ఇచ్చి పులిని భయపెట్టి తరిమేస్తాడు. ఇదంతా చూసిన కీర్తన, ఎవడ్రా నువ్వు, ఇంత టాలెంటెడ్ లా ఉన్నావు అని ఇంప్రెస్ అయిపోతుంది. మన హీరో తమిళ్ దానికి, ఇదేం చూసావు, తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటికి తీస్తా అని కీర్తనను ఇంప్రెస్ చేయడమే పనిగా పెట్టుకుంటాడు. తమిళ్ టాలెంట్ చూసి కీర్తన, ఏ అడవిరాముడు, నువ్వే నా రాముడు అని ఫిక్స్ అయ్యేలోపు తన తండ్రికి హార్ట్ అటాక్ అని తెలుస్తుంది. మనం చెన్నైలో కలుద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కీర్తన తండ్రి ఎవరో కాదు, తమిళనాడు సీఎం. ఇక్కడే మనకు ఒక మెయిన్ క్యారెక్టర్ పరిచయం అవుతాడు. అతడే నటరాజ్, ద కింగ్ మేకర్. నటరాజ్ సీఎం బామ్మర్దే కాదు, బినామీ కూడా. బినామీ అంటే సీఎం ఏదైనా డీల్ చేయాలన్నా, ఎవరైనా కొట్టాలన్నా, జైలుకి వెళ్ళాలన్నా, ఏజెన్సీస్, ఛానల్స్ ఏవైనా రన్ చేయాలన్నా అన్నింటికి నేనున్నానని ముందుకొస్తాడు. ఇలాంటి సమయంలో సీఎం తన కూతుర్ని నెక్స్ట్ సీఎంగా చూడాలన్నది తన చివరి కోరిక అని నటరాజ్తో చెబుతాడు. దానికి నటరాజ్, నేను చూసుకుంటానులే బావా, నువ్వు రెస్ట్ తీసుకో అని అంటాడు. ఆ తర్వాత నటరాజ్ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ స్టార్టింగ్ లో నల్లగున్న అమ్మాయిని తెల్లగా మార్చేసినట్టు ఒక్క సిట్టింగ్ లో మన కీర్తనను రాజకీయ నేతగా మార్చేస్తాడు. దీని తర్వాత సీఎం కీర్తనను తన నెక్స్ట్ వారసురాలుగా ప్రకటిస్తాడు. దానికి బ్యాక్ సైడ్ లో నటరాజ్ మందే ఇదంతా అన్నట్టు బిల్డప్ ఇస్తాడు. కట్ చేస్తే 3 నెలల తర్వాత మన అడవిరాముడు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాడు. కీర్తనను కలుసుకొని తను ఓపెన్ చేయబోయే ఆర్ఫనేజ్ కి చీఫ్ గెస్ట్ గా పిలుస్తాడు. కీర్తన ఆర్ఫనేజ్ ఓపెన్ చేసి తమిళ్తో ఫోటోకి పోజ్ ఇద్దాం అనుకుంటే వైట్ షర్ట్ వాళ్ళు వచ్చి తమిళ్ని పక్కకు నొక్కేస్తారు. దానికి కీర్తన, పాపం ఫీల్ అయినట్టున్నాడే అనుకొని, నాకు అసలు సీఎం అవ్వాలని ఇంట్రెస్టే లేదు, నువ్వంటేనే ఇంట్రెస్ట్ అని తమిళ్తో చెబుతుంది. దానికి తమిళ్, అదిగో ఆ క్యాప్ పెట్టుకున్నాను చూడు, తాటి చెట్ల పెరిగిన కాలేజ్కి వెళ్లకుండా కకృతిగా ట్యూషన్ చెప్పుకుంటున్నాడు, నువ్వు తలుచుకుంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చేయచ్చు. దీన్ని సగం సగం అర్థం చేసుకున్న కీర్తన కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొని వస్తుంది. అది కాస్త యూత్ లో పిచ్చ వైరల్ అయిపోద్ది. కానీ ఈ పాలసీ నటరాజ్కు బొద్దిగా నచ్చదు. ఈ పాలసీ మన బిజినెస్ ని దెబ్బతీస్తుంది, దాన్ని ఇప్పుడే ఆపేద్దాం అని అంటాడు. దానికి కీర్తన, మామయ్య, పొలిటీషియన్ అంటే బిజినెసే కాదు, అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు కూడా చేయాలి అని అంటుంది. దానికి రియాక్ట్ అయిన నటరాజన్, అయ్యయ్యో ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, ఎవరైనా చేతబడి చేశారా అని అంటాడు. మధ్యలో సీఎం ఇంటర్ఫియర్ అయి, నటరాజ్, ఈ ఒక్కసారికి వదిలేయి, పాప ఆశపడుతుందిగా అని అంటాడు. అంటే ఫైనల్ గా మీరు కీర్తనకు పాలసీ తెచ్చేంత తెలివి లేదని నటరాజ్కి తెలుసు. తన వెనుక ఖచ్చితంగా ఎవరో ఉన్నారు, అదెవరో కనుక్కోమని తన ఫ్రెండ్ డిఎస్పీకి చెబుతాడు. డిఎస్పీ తమిళ్ని పట్టుకొని వాడిపైన మలయాళం ప్రయోగించేలోపు నటరాజ్కు ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుంది. అదేంటంటే రిపబ్లిక్ అమెరికా షిప్స్ పైన అటాక్ చేస్తుంది. ఈసారి యుద్ధంలో ఇండియా అమెరికాకు సపోర్ట్ చేయాలని నిర్ణయిస్తుంది. అయితే ఎవరైనా దేశంలో రిపబ్లిక్ కి సపోర్ట్ చేస్తే వాళ్ళపై సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళని జైలుకి పంపాలని నిర్ణయిస్తుంది. అయితే ఈ నిర్ణయం నటరాజ్కు పెద్ద సమస్యలా వచ్చి పడుతుంది. ఎందుకంటే నటరాజ్ రిపబ్లిక్ తో ఆయిల్ డీల్ చేసి వచ్చిన రిపబ్లిక్ కరెన్సీని అపోజిషన్ పార్టీ కంటైనర్ లో దాచేస్తాడు. సిబిఐ రైడ్ అయితే నటరాజన్ తన పేరు ముందుకొస్తుందని తమిళనాడు పోలీసులతో అపోజిషన్ లీడర్ ని ముందుగానే అరెస్ట్ చేయిస్తాడు. అల్లర్లు సృష్టించి సిబిఐని తమిళనాడు రాకుండా ఆపుదాం అనుకుంటాడు. అల్లర్లు సృష్టించడానికి పాండి మీటింగ్ ని సెలెక్ట్ చేసుకుంటాడు నటరాజన్. ఇదంతా తెలియక కీర్తన తమిళ్ని కలుసుకోవడానికి పాండి మీటింగ్ దగ్గరకు వస్తుంది. గొడవలు స్టార్ట్ అవుతాయి. గొడవల కారణంగా వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి ఒక అపోలో ఫార్మసీ షాప్ లో దాక్కుంటారు. అప్పుడే ఒక బిహార్ గ్యాంగ్ అక్కడికి వచ్చి అడవిరాముడిని కొట్టి కీర్తనను తీసుకెళ్తుండగా ఇంత కేజీఎఫ్ మాదిరి ఓ ఎలివేషన్. ఇప్పటిదాకా మన అడవిరాముడు అనుకుంటున్న తమిళ్ యాక్చువల్ గా వేటగాళ్ళకు వేటగాడు, అదే అడవిలో వేటకు వచ్చే వాళ్ళని పట్టుకునేవాడు. ఇంకేముంది, తమిళ్ గ్యాంగ్ లో అందరినీ బ్యాంక్ చేసి కీర్తనతో పారిపోతుండగా సిలిండర్స్ ఉన్న ట్రక్ పేలి ఇద్దరు కింద పడిపోతారు. వాళ్ళని లేపడానికి వచ్చిన ఫ్రెండ్ ని పోలీసులు కాల్ చేస్తారు. కీర్తనను పట్టుకెళ్లిపోతారు. ఈ గొడవల కారణంగా తమిళనాడులో ఎమర్జెన్సీని విధిస్తారు. నటరాజ్ సెంట్రల్ మినిస్టర్ తో చేతులు కలిపి కంటైనర్ ని పోర్ట్ నుంచి బయటికి తేవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే అక్కడికి డిఎస్పీ వచ్చి, నీ అనుమానం కరెక్టే, కీర్తన వెనుకున్నది ఎవడో కాదు, తన లవర్ తమిళ్ ఇప్పుడు దాస్ కస్టడీలో ఉన్నాడని చెప్తాడు.
దానికి నటరాజ్ ఈ గొడవలో బాంబ్ బ్లాస్ట్ చేసింది తమిళ్ అని చిత్రీకరించి ఎన్కౌంటర్లో లేపేయ్ అని చెబుతాడు. తమిళ్ ఒక టెర్రరిస్ట్ అని న్యూస్ చూసిన కీర్తన తన నాన్నను కలిసి అది నిజం కాదు, తనను విడిపించండి అని వేడుకుంటుంది. అంతలోనే సెంట్రల్ గవర్నమెంట్కి నటరాజ్ రిపబ్లిక్తో చేతులే కాదు కాళ్ళు కూడా కలిపాడని తెలిసిపోతుంది. అతనిని అరెస్ట్ చేయమని ఆర్మీ కమాండర్ సింగ్ని పంపిస్తారు. కమాండర్ సింగ్ నటరాజ్ని అరెస్ట్ చేసి ఆర్మీ బేస్కి తీసుకొని వస్తాడు. అలాగే గొడవలలో ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడా సేమ్ బేస్కి తీసుకొని వస్తారు. మరోవైపు తమిళ్ని ఎన్కౌంటర్ కోసం తీసుకెళ్తుండగా అతనిని ఆర్మీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని నటరాజ్ ఉన్న ప్లేస్కి పట్టుకొని వస్తారు. అంతలోనే ఇండియా అమెరికాకి సపోర్ట్ చేస్తుందని ఇండియాలో వేరే వేరే మెయిన్ సిటీస్ పైన రిపబ్లిక్ ఆటం బాంబు వేస్తుంది. ఇండియా మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. తమిళ ఉన్న ఆర్మీ బేస్ పైన కూడా బాంబింగ్ జరగడంతో వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోతారు. శాటిలైట్ కూడా క్రాష్ అయిపోతుంది. కనెక్షన్ లాస్ట్ అని పడుతుంది. ఇంత మాదిరి ఒక ఇంటర్వెల్. అణుబాంబు తర్వాత కరెంట్ లేదు, సిగ్నల్స్ లేవు, మెయిన్ గా తిండి లేదు. ఈ సమయంలో రిపబ్లిక్ ఆర్మీ షిప్ లో శ్రీలంక నుంచి తమిళనాడుకి బయలుదేరుతుంది. ఈ గుండుగాడే వాళ్ళకి హెడ్. వీటితో పాటు ఇద్దరు నూడిల్స్ గాళ్ళు కూడా ఉంటారు. ఒకటి పేరు మ్యాగీ, మరొకటి పేరు ఇప్పి. నిజమనుకున్నారా? జోక్ చేసా. గుండుగాడు ఆర్మీ అందరిని చంపి ఒక్కడిని మాత్రం వదిలేసి వాడిని పీస్ ట్రీటీ కోసం సీఎం దగ్గరికి పంపిస్తాడు. సీఎం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరెండర్ అయిపోతాడు. మరోవైపు ఆర్మీ బేస్ నుంచి పారిపోయిన మన హీరో కింగ్ మేకర్ కొండ ప్రాంతంలో ఒక క్యాంప్ దగ్గర దాక్కుంటారు. నటరాజ్ మాత్రం క్యాంప్ నుంచి ఎప్పుడెప్పుడు పారిపోదామా అని చూస్తూ ఉంటాడు. అయితే క్యాంప్లో వాళ్ళందరూ ఒక రూల్ పెట్టుకుంటారు. అదేంటంటే ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్లరు, ఎవరు లోనికి రారు. కానీ రూల్స్ బ్రేక్ చేసేవాడే కింగ్ మేకర్. సో నటరాజ్ ఎప్పుడెప్పుడు పారిపోదామని ఎప్పుడు ప్లానింగ్ వేస్తూ ఉంటాడు. ఆ ప్లాన్ లో భాగంగానే నటరాజ్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి ఒకరి గురించి ఒకరికి బ్యాడ్ గా చెప్పడం మొదలు పెడతాడు. అయితే గొడవ అవుతుంది అనుకుంటాడు, కానీ వాళ్ళంతా ఒక్కటైపోతారు. క్యాంప్ లో నటరాజ్ చేసిన పనికి తనకి ఫుడ్ పెట్టకూడదని అందరు డిసైడ్ అవుతారు. కానీ అప్పుడే అక్కడికి ఒక ఆంటీ వచ్చి తనకు ఫుడ్ ఇస్తుంది. దానికి నటరాజ్ ఇక్కడి నుంచి వెళ్ళాక నీకు ఏదైనా ఇస్తాను అడగమ్మా అంటాడు. దానికి ఆమె నేను నా పుట్టబోయే బిడ్డతో చల్లగా ఉంటే చాలు అంటుంది. ఆంటీ మాట విన్న నటరాజ్ లో మార్పు మొదలవుతుంది. డబ్బు కంటే తిండి గొప్పదని తెలుసుకుంటాడు. ఒకరోజు మన సింగ్ పడుకుంటాడు. అదే కాపలా ఉన్నప్పుడు వెహికల్ సౌండ్ వినిపిస్తుంది. చూస్తే రిపబ్లిక్ వాళ్ళు ఉంటారు. ఆ సైడ్ ఎందుకు వెళ్తున్నారో క్యాంప్ లో అందరు తెలుసుకుందాం అనుకుంటారు. నటరాజ్ నేను వెళ్తానని ముందుకు వస్తాడు. ఈ గుండుగాడు బాక్సైట్ మైనింగ్ కోసం అందరినీ కేజీఎఫ్ లో లాగా ఒక బండిలో ఎక్కించి మైనింగ్ ఏరియాకి తీసుకొని వస్తాడు. వాళ్ళతో అడ్డమైన పనులన్నీ చేయిస్తాడు. మిగిలిన ముసల వాళ్ళని, గాయపడిన వాళ్ళని ఆయిల్ పోసి కాల్చేస్తాడు. నటరాజ్ మైనింగ్ క్యాంప్ లో దూరి వాళ్ళలో ఒకరిలా కలిసిపోతాడు. కానీ ఒకడు నటరాజ్ని గుర్తుపడతాడు. గుర్తుపట్టి తన కమాండో కంప్లైంట్ చేస్తాడు. కొందరు వచ్చి నటరాజ్ని ఆ కమాండో దగ్గరికి తీసుకెళ్తారు. ఆ కమాండో ఎవరో కాదు, తన పోలీస్ ఫ్రెండే. తన ఫ్రెండ్ ని చూసిన నటరాజ్ ఏడుస్తాడు. తన ప్లాన్ అంతా తనకి చెప్తాడు. తను దానికి ఓకే అంటాడు. పట్టించిన వాడిని కూడా ప్లాన్ లో ఇన్వాల్వ్ చేస్తాడు. అయితే పట్టించిన వాడు మనమంతా ఒక టీమ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనడంతో ఫ్రెండ్స్ ఇద్దరు నవ్వుతారు. నటరాజ్ ఆర్మీ ఆఫీసర్ సింగ్ రాసిచ్చిన ప్లాన్ ని ఇంకో ఆర్మీ ఆఫీసర్ కి ఇస్తాడు. ఒకడు వచ్చి నటరాజ్ కు బ్లూ ప్రింట్ ఇస్తాడు. తిరిగి వెళ్లేటప్పుడు గుండుగాడు వాడిని చూసేస్తాడు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక పాట పాడతాడు. తర్వాత గుండుగాడు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నటరాజ్ ఉసుకోమని వచ్చిన దారి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. నటరాజ్ ఇచ్చిన బ్లూ ప్రింట్ తో మరియు తెచ్చిన ఇన్ఫర్మేషన్స్ తో తమిళ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అదేంటంటే గుండుగాన్ని పట్టుకొని రిపబ్లిక్ తో చర్చలు జరిపి ప్రజల్ని విడిపిద్దామని. ప్లాన్ ప్రకారం ఒక టీం డ్యామ్ వైపు నుంచి వెళ్లి గన్ పక్కన పెట్టి బంద్ తింటున్న వాళ్ళని లేపేస్తారు. మరోవైపు సింగ్ గ్యాంగ్ బ్యాక్ సైడ్ అడవి నుంచి వెళ్లి ఒక గ్యాంగ్ ని లేపేస్తారు. లోపలున్నవాడు గుండు గార్డ్స్ తినే అన్నంలో మ్యాడని కలిపేస్తాడు. మ్యాడని తినడం వల్ల వాళ్ళందరూ పిచ్చోళ్ళి డాన్స్ చేస్తూ ఉంటారు. అంతలో హీరో గుండుగాన్ని కొట్టి వాళ్ళ క్యాంప్ కి తీసుకొని వస్తాడు. కానీ సంధి జరిపేలోపు పాండి పోకిరిలో మహేష్ బాబులా గన్ తిప్పుతూ అనుకోకుండా గుండుగాడి గుండు పైన కాల్ చేస్తాడు. గుండు స్పాట్ డెడ్. ఏముంది, ఇంకో ప్లాన్ వేస్తాడు. ఆర్మీ ఆఫీసర్ చనిపోయిన గుండుగాడిని మరియు వాడి టీం డెడ్ బాడీస్ ని చైనా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు. ఒక వీడియో ప్లే చేస్తాడు. దాంట్లో ఒక ముసుగు మనగాడు ఇండియా వదిలి వెళ్ళిపోండి, లేదంటే మీకు ఇదే గతి పడుతుందని చెబుతాడు. అప్పుడు ఇద్దరు చైనా వాళ్ళు మాకు ఎలాగైనా వీడియోలో ఉన్నవాడు కావాలని ఆర్మీ ఆఫీసర్కి చెబుతారు. అప్పుడే ఒక ట్విస్ట్, హీరో అక్కడే ఉంటాడు. తర్వాత నటరాజ్ కీర్తనను తమిళ్ని కలుపుతానని చెప్పి తమిళ్ని చైనీస్ వాళ్ళకు పట్టిస్తాడు. తమిళ్ని టార్గెట్ చేస్తుండగా చైనీస్ వాళ్ళకు తన క్యాంప్ గురించి చెప్తాడు. చైనీస్ వాళ్ళు అక్కడికి వాళ్ళ టీం ని పంపిస్తారు. అయితే అది ఒక ట్రాప్. అక్కడ ఉన్న వాళ్ళందరినీ క్యాంప్ మనుషులు చంపేస్తారు. మరియు ఆర్మీ ఆఫీసర్ పట్టుకొచ్చిన డెడ్ బాడీస్ అన్ని సింగ్ టీంవి. నటరాజ్ తమిళ్ కట్లను విప్పేస్తాడు. అందరినీ లేపేసి ప్రజల్ని కాపాడతాడు. కీర్తన తమిళ్ కలుసుకుంటారు. అందరూ సంబరాలు చేసుకుంటాడు. ఇంతలోనే ఈ బొగడా సినిమాకి పార్ట్ 2 ఉందని మనకు తెలుస్తుంది. హ్యూమన్ వర్సెస్ రోబోట్స్. అది ఎప్పటికి రాదు, అది మనకు తెలుసు, ఆ డైరెక్టర్ కి కూడా తెలుసు. ఈ స్టోరీ నరేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. అంతవరకు సెలవు. మూవీ మ్యానియాక్ సైనింగ్ ఆఫ్.